మేము గుడివాడ రావడం జరిగింది కృష్ణా జిల్లాకి. అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువగా వెంకటేశ్వర స్వామి అలాగే ఉండేవాళ్ళం. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి కదా, అలా ఉండేవాళ్ళం. ఆయన తప్ప ఇంకో దైవం తెలియదు మాకు. అక్కడి నుంచి ఒక గురువు అంటే ఎవరు అని చెప్పేసి బాబాలకి రావడం, అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి గురించి తెలియడం, ఇంకా అలా అలా మెల్లమెల్లగా సిద్ధమంగళ స్తోత్రం ఒక 18 ఏళ్ల క్రితం. అంతకుముందు నాకు తెలియదు, అంటే ఇంకా వేరే భాషల్లో ఉందేమో నాకు తెలియదు. ఒక శ్రీపాద చరితామృతం నా దగ్గరికి వచ్చిందనమాట. ఇంకా ఇంచుమించు సుమారు 18 ఏళ్ల క్రితం. దాంట్లో 3వ రోజు పారాయణంలో సిద్ధమంగళ స్తోత్రం వస్తుందన్నమాట. అది నేను చాలా బాగుంది కదా అని ఆ స్తోత్రాన్ని నేను అలా ఇంట్లో చదువుకుంటూ ఉండడం, దాన్ని నేను అందరికీ, నేనే కాదు, చాలా చాలా అనుగ్రహం, చాలా అనుభవాలు వచ్చాయి. అప్పుడు నేనే కాదు, నాతో పాటు అందరూ అంటే స్వామి అనుగ్రహం పొందాలని దాన్ని నేను అలా ప్రచారం చేయడం మొదలుపెట్టానమ్మా. అంటే మీకు ఎవరు పరిచయం చేశారండి? నాకు అసలు ఇది ఎవరు పరిచయం చేయలేదు మా. అంటే గ్రంథం అంటే శ్రీపాద చరితామృతం నా దగ్గరికి వచ్చింది ఆ బుక్. ఆ బుక్లో పారాయణలు ఉంటుందన్నమాట యాక్చువల్గా. అది మళ్ళీ గోవింద్ దీక్షితులు గారి అది అంటే కర్ణాటక దేశ శంకర్ భట్ గారు ఆయన రాశారు. దాని తెలుగులోకి గోవింద్ దీక్షితులు గారు వాళ్ళు అనువదించారనమాట. అది మన ఇంటికి నాకు అంటే దత్తుడు ఇష్టం కదా, అందుకని ఏ గ్రంథం నా వస్తే నాకు ఇస్తారు కొంతమంది. అలా వస్తే నేను దాన్ని చూసి అరే ఇదేదో, అంటే నాకు పాటలు బేసిక్గా నాకు చాలా ఇష్టం అనమాట పాటలు. అప్పుడు ఇదేదో జై విజయవో దిగ్విజయవో శ్రీమద ఖండ శ్రీ విజయవో బాగుంది అని చెప్పి దాన్ని అలా నేర్చుకున్నాను అనమాట. అప్పుడు మా అపార్ట్మెంట్లో కొందరు అమ్మ ఇది నువ్వే కాదు మాకు కూడా నేర్పించవచ్చు కదా అని చెప్తే నేను అలా నేర్పించడం మొదలుపెట్టాను. దాంతో మళ్ళీ ఒక ఆయన వచ్చేసి అమ్మ దీన్ని 108 ఏళ్ళలో ఎందుకు చేయించకూడదు, చాలా మంచి స్తోత్రం అంటే వాళ్ళకి అందరికీ చదివితే అనుగ్రహం కలిగింది, అనుభవాలు వచ్చాయన్నమాట. ఇంకా అప్పుడు అంటే సరే నిజమే కదా, ఇది మన ఇంటి వరకు మన ఊరి వరకే పరిమితం చేయకూడదు కదా అని చెప్పేసి అప్పుడు పిఠాపురంలో వెళ్ళి స్వామి ఎదురుగుండా పాడి ఆ రోజు నుంచి స్వామి 108 ఏళ్లలో ఒక్కొక్క ఇంట్లో 108 సార్లు. అంటే ఇప్పుడు 18 ఏళ్ల క్రితం మేడం, ఇంచుమించు అదే సేవ. మళ్ళీ దానికి కూడా ఇది 18 ఏళ్ళు అన్నారు కరెక్ట్గా, ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి, నేను ఆ గ్రంథం వచ్చినాక నేను దాన్ని మొదలుపెట్టాను కాబట్టి నాకు తెలుసు. ఇంచుమించు 17-18 సంవత్సరాల మధ్యలో ఆ గ్రంథం నాకు వస్తే అప్పుడు దానిలో నేను చూసి అందరికీ ప్రచారం చేయాలని నేను ఒక్కదానే కాదు కదా, అది స్వామి అనుగ్రహం పొందాలి అని చెప్పేసి ఇది చదివితే అవధూతులు మహాత్ముల యొక్క అనుగ్రహం చాలా వస్తుందన్నమాట. వచ్చింది నాకు, అందుకని నేను అలా ప్రచారం చేశాను. నాకెవరు ఇది ఇవ్వలేదు, రైట్, స్వామి నా దగ్గరకు వచ్చారేమో అనిపించింది. కానీ నిజానికి అంతా ప్రశాంతంగా ఉంటే అంత భక్తిలోకి మనం వెళ్ళవేమో, అంత నమ్మాల్సిన అవసరం కూడా రాదేమో. అంటే మీ జీవితంలో మీరు ఎలాంటి స్ట్రగుల్లో మీరు ఈ దారిలోకి వచ్చారంటే ఏం చెప్తారు? నేను నిజంగా స్ట్రగుల్ రాలేదు మా భక్తులకి. అవునా? అది ఏ కష్టం లేదు, నిజంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ అనమాట నేను. అలాంటిది నాకు ఇల్లు అన్ని చక్కగా ఉన్నాయి. నాకు ఇంకా అందరూ కష్టాల్లో ఉంటేనే భగవంతుడి దగ్గర చేరుతారు, కానీ నాకు సుఖం ఉండి నేను భగవంతుడి దగ్గర చేరాను అనమాట. అయితే దాన్ని అంటే ఆయన ఒక సపోర్టు, అంటే నేను ఇంకా మంచి విషయాలు అందరికీ చెప్పాలి, ఎంతోమంది ఉన్నారు చెప్పడానికి, కానీ మనం కూడా ఎందుకు అలా అవ్వకూడదు, ఇంట్లోనే ఎందుకు ఉండిపోవాలి. కాబట్టి అందరికీ అది 10 మందికి అందాలి, నాకు వచ్చిన జ్ఞానాన్ని నేను 10 మందికి పంచాలి అని చెప్పి నాకు అలాంటివి చిన్నప్పటి నుంచి కూడా నాకు అలా బేసిక్గా అలా ఇష్టం అనమాట. అంటే ప్రేమతత్వం ఇలాంటివి ఇష్టం నాకు. దాంతో భాగంగానే నేను భగవంత్ భక్తులకి దిగానమ్మా. యాక్చువల్గా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక డేలో ఏ టైంలో ఎన్నిసార్లు చదువుతారు, ఎన్నిసార్లు చదవాలంటారు మీ ఉద్దేశ ప్రకారం? నేను ఒక డేలో ఎన్నిసార్లు చదవాలనేమి చెప్పను. పొద్దున్న తెల్లవారుతూ, అంటే ఒక పర్పస్ కోసం చేసినప్పుడు ఏదైనా బ్రహ్మీ ముహూర్తంలో చాలా మంచిది కదా, అట్లా చేసుకోండి. మీకు ఒకవేళ అంటే చాలామంది కోరికలతోనే వస్తారు కదా, అట్లా కోరికలతో కావాలంటే తెల్లవారుజాము, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, మనసంతా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏ ఆలోచన లేకుండా ఉంటారు. కాబట్టి తెల్లవారుజామున చేసుకోండి, 4 నుంచి 6 వరకు, లేదంటే మీ ఇష్టం అలా చేసుకోండి. అలా కుదరలేదు ఆ రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్తాను తల్లి నేను. కానీ మీరు సిద్ధమంగళ స్తోత్రం స్టార్ట్ చేసిన తర్వాత మీలో వచ్చిన మార్పులు లేదా మీకు జరిగిన మంచి అంటే మీరు ఏం చెప్తారు? చాలా 1, 2 కాదు, అసలు గురువు అనుగ్రహం అలా వచ్చి ఇలా పడిపోయింది తల్లి నాకు. అసలు ఆ గురుచరిత్ర చదివాను, ఇంకా అద్భుతంగా వచ్చేసింది నాకు. అప్పుడు 25 ఏళ్ల క్రితం గురుచరిత్ర చదివాను, స్వామి అనుగ్రహం పొందాను. అదంతా చదివిన తర్వాత ప్రమోషన్ వచ్చిందేమో నాకు సిద్ధమంగళ స్తోత్రం ప్రచారం చేయడానికి అనిపించింది అనమాట. దాంట్లో ఎంతో ఆనందం పొందాను, ఎంతో అనుభవాలు పొందాను. ఫస్ట్ గురు కృపకి పాత్రలయ్యాను తల్లి నేను. ఇంతకంటే ఏం కావాలి ఆనందం? మీరు ఈ సిద్ధమంగళ స్తోత్రం మేము చదివామండి, మీరు చెప్పినట్టు మాకు ఈ మంచి జరిగిందండి, మేము ఇంత కష్టంలో ఉండేవాళ్ళం, మీ కష్టం నుంచి మేము బయటపడ్డాం అన్న సందర్భం ఏదైనా ఉందా? అయ్యో అసలు ఎన్నో, అప్పటికిప్పటికీ ఎంతమంది రోజుకొక్కొక్క అనుభవం చెప్తూ ఉంటారమ్మా. అసలు నాకు అమ్మ మీరు ఇలా చేశారు,
అమెరికా యుఎస్ నుంచి లండన్ నుంచి ఇలా చాలామంది అక్కడ మన వాళ్ళే కాదు ఈ యొక్క స్తోత్రం దేశ విదేశాల్లో కూడా చాలా అద్భుతంగా ప్రచారం జరిగింది తల్లి. కాబట్టి వాళ్ళందరూ కూడా అమ్మ మాకు ఇట్లా ఉద్యోగం రాలేదు, ఇలా స్తోత్రం చదివాం మాకు ఇలా వచ్చింది, అలాగే పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇలా మాకు పెళ్ళయింది, స్తోత్రం ఇన్ని రోజులు చేసాం ఇలా వచ్చింది, ఇది మామూలు స్తోత్రం కాదమ్మా అని ఎంతోమంది ఎన్నో అనుభవాలు నాకు స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు బంగారం. అంటే ఇప్పుడు మీరు ఇలా మీ డే స్కెడ్యూల్లో సిద్ధమంగళ స్తోత్రాన్ని మీరు ఎప్పుడెప్పుడు చదువుతూ ఉంటారు చెల్లిగా? నేను నిజంగా ఒక్కోసారి ఇప్పుడు నేను చదివే టైం కూడా లేదేమో అనిపిస్తుంది మా నాకు అసలు. ఎందుకంటే నేను చదివేశాను, నేను కొన్ని కోట్ల సార్లు చెప్పించేశాను, కానీ నాకు అది పైకి చదవాలి అని కూడా కాదు, నా లోపల పడుకున్నా నిద్రపోయినా అలా జరుగుతూ ఉండేది, లోపల అవుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని నేను ప్రత్యేకించి ఒక చోట కూర్చొని చదవాలని కూడా లేదు నాన్న, అలా లోపల జరుగుతూ ఉంటుంది అన్నమాట నిత్యం. మా ప్రేక్షకులందరి కోసం ఒక్కసారి ఏమన్నా చదివి వినిపించగలుగుతారా? తప్పకుండా. మీకు వచ్చేసి ఉంటుంది, బై హార్ట్ వచ్చేసి. అది నాకే కాదు అందరికి కూడా ఒక 2-3 సార్లు అలా ఒక 2-3 రోజులు అలా చదివేటప్పటికి అందరికీ కూడా నోటికి వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట స్తోత్రం.